సిరాయి మూవీ డిస్కషన్. అంటే ఇది చెప్తా, దీని గురించి డీటెయిల్గా చెప్తా. సో కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళిపోండి. సో ఫస్ట్ ఇది జీ5లో అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఇప్పటి వరకు చూడకపోతే చూసే ప్రయత్నం చేయండి. సో ఈ మూవీని నేను ఎందుకు చూడాల్సి వచ్చింది అంటే, ఇది రిలీజ్ అయింది 25th డిసెంబర్లో రిలీజ్ అయింది. జీ5లో ఓటీటీకి వచ్చింది అనమాట. తర్వాత సో చెప్పాలంటే నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే జనరల్గా మనకు రీల్స్ వస్తూ ఉంటాయి, ఈ మూవీ ఖచ్చితంగా చూడని చెప్పేసి కొన్ని మీమ్స్ వచ్చినాయి. సో అంత బాగుంటుందా అని చెప్పేసి నేనైతే ఈ మూవీని అయితే చూడడం జరిగిందనమాట. సో చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, అంటే ఈ 2026లో ఈ బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే నేను చూసిన దాంట్లో, ఇప్పటివరకు చూసిన దాంట్లో 2026లో ఇదే బెస్ట్ మూవీ అని చెప్తాను నేనైతే. నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది అనమాట ఈ మూవీ. సో డైరెక్టర్ వేరు, రైటర్ వేరు అన్నమాట ఈ మూవీకి. సో రైటర్ అయితే అంటే ఆయన డైరెక్షన్ పరంగా చాలా బాగా చేశారు, రైటింగ్ పరంగా కూడా చాలా బాగా వర్క్ చేశారు అన్నమాట. మీకు ఆయన ఫోటో వేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఈ మన విడుదల పార్ట్ వెట్రిమానర్ గారిది అండ్ విజయ్ సేతుపతి గారిది. సో అందులో మెయిన్ లీడ్గా ఉంటాడు అనమాట ఆయన అయితే. సో నాకేమనిపించింది అంటే, ఎమోషన్ పరంగా ఈ మూవీ చాలా పీక్కి తీసుకువెళ్ళినట్టుగా అనిపించింది. దాని గురించి ముందు మాట్లాడతా. సో అంటే ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ పరంగా డైరెక్టర్ తీసుకుపోతాడు, తర్వాత మనల్ని సపరేట్ చేయడానికి మళ్ళీ హ్యాపీ ఇస్తాడు. అది ఒక యూనిక్ అనిపించింది నాకైతే, కొత్తగా అనిపించింది. యాక్చువల్లీ ఈ మూవీ లవ్ స్టోరీ అనమాట. 2 hours 5 minutes మాత్రమే ఉన్నది. సో నాకు చాలా బాగా అనిపించింది, ఇంకొద్దిగా ఉంటే బాగుండు అన్నట్టుగా నాకు అనిపించింది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, మెయిన్ యాక్టర్స్ నాకు నేమ్స్ తెలీదు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. అంటే క్యారెక్టరేషన్స్ చెప్తా. మీకు మూవీ చూస్తున్నప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. హీరోయిన్ క్యారెక్టరేషన్ ఉంటుంది. సో ఫస్ట్ హీరోయిన్ కంటే ముందు ఒక క్యారెక్టర్ చెప్పాలన్న చాలా ఎక్కేసింది. అరే ఏంట్రా ఈ క్యారెక్టర్ అన్నట్టుగా. అంటే ఒక క్యారెక్టర్ని చూపిస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ మీద ఏదో ఒక ఎమోషన్ రావాలి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ని బాధగా చూపిస్తున్నప్పుడు మనకు బాధ రావాలి, ఇక్కడ అది వర్కౌట్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఆ క్యారెక్టర్ మీద మనకు కోపం వస్తుంది. చెప్పాలంటే ఆ క్యారెక్టర్ అలానే బిహేవ్ చేస్తూ ఉంటుంది, ఆ క్యారెక్టర్ తప్పు చేస్తూ ఉంటుంది. హీరోయిన్ వల్ల బావ క్యారెక్టర్ ఉంటుంది. ఎంత రూత్లెస్గా రాస్తారంటే ఆ క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్ అక్కడ మనకి అలా బిహేవ్ చేస్తుంటే మనం వెళ్ళి కొట్టాలన్నట్టుగా అంత కోపం వస్తుంది. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ది క్యారెక్టర్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే నా దృష్టిలో అదే సక్సెస్. ఆడియన్స్ అది ఫీల్ అయ్యారంటే అది సక్సెస్ అయినట్టే అన్నట్టుగా నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ అబ్దుల్ క్యారెక్టరు. సో ఇది హీరో క్యారెక్టర్ అన్నమాట. సో ఈ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారంటే, ఎమోషన్ పరంగా చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగా వాడుకున్నారు ఆయన యాక్టింగ్ను కూడా. అండ్ కామెడీ పరంగా కూడా, కామెడీ ఇన్ ద సెన్స్ స్టార్టింగ్ మీకు ఒక 30-20 minutes ఉంటుంది అనుకుంటా ఆ పోర్షను. సో మీకు అంటే మెయిన్ స్టోరీలకి తీసుకుపోయే కంటే ముందు ఒక బీజిఎం రన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అంటే తను చేసే యాక్షన్స్ మనకు కామెడీగా అనిపిస్తాయి, తన దృష్టిలో అవి సీరియస్ అన్నమాట. సో నెక్స్ట్ హీరోయిన్. సో హీరోయిన్ పరంగానైతే, ఎమోషన్ పరంగానైతే చాలా బాగా వాడుకున్నాడు అన్నట్టుగా నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ పోలీస్ ఆఫీసరు. సో ఈయన మూవీస్ మనం చాలానే చూసుంటాం అన్నమాట. సో ఆయనే అసలు యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడర్స్ అన్నమాట. సో అబ్దుల్, హీరో క్యారెక్టరేషన్ పేరు అబ్దుల్, హీరోయిన్ పేరు నాకు తెలియదు అన్నమాట. అండ్ పోలీస్ ఆఫీసరు. అండ్ నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ కింద ఒక 2 గన్మెన్స్ ఉంటారు, అంటే వాళ్ళ అసిస్టెంట్స్ అన్నమాట. సో వాళ్ళు పోలీస్ ఆఫీసర్సే. సో అందులో ఒకడేమో బాగా అసలు అంటే బాగా మనం జనరల్గా తీట పనులు చేస్తూ ఉంటాం చూసినా, అంటే గెలిగించుకున్నాడు. సో అట్లాంటివి చేసే ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది. అది మన కామెడీకి వాడుకున్నట్టుగా నాకు అనిపించింది. ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, తెలివి తక్కువ క్యారెక్టర్. వీళ్ళిద్దరు ఉంటారు. సో వీళ్ళ పైన మనకి మెయిన్ పోలీస్ ఉంటారు అనమాట. అండ్ హీరో మదర్ కూడా. సో తనని కూడా చాలా ఎమోషన్ పరంగా అయితే వాడుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇవి చాలా ఎలిమెంట్స్ మిక్స్డ్ ఉన్నట్టుగా నాకు అనిపించింది ఈ మూవీలో. అంటే కామెడీ, చాలా మంచి ఎలిమెంట్స్ కామెడీని పండించారు, డ్రామా, ఎమోషన్, ఇంకా చెప్పాలంటే లవ్ స్టోరీ, సో లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్. సో ఇట్లాంటి ఎలిమెంట్స్ని మిక్స్ చేసి అయితే ఈ మూవీని తీశారనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సాంగ్స్ కూడా ఓకే బాగున్నాయి, వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. అంటే నన్ను బాగా టచ్ చేసింది ఎక్కడ అని అంటే, మొత్తం మూవీలో పీక్ పాయింట్ నీకు అనిపించింది ఏంట్రా అని అంటే, నాకు ప్రీ క్లైమాక్స్ నన్ను ఎక్కడికో తీసుకుపోయిందండి.
అసలు ఒక ఎమోషన్ లిటరల్లీ నా కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు కారేంత ఎమోషన్ అక్కడ బండింది. జస్ట్ నాట్ ఫర్ ద డైలాగ్స్, నాట్ ఫర్ ద యాక్టింగ్, బట్ ఒక క్యారెక్టర్ యాక్ట్ చేస్తూ ఉంటుంది, ఇంకొక స్క్రీన్ ప్లే జరుగుతూ ఉంటుంది. అది చూసినప్పుడు లిటరల్లీ నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది. చెప్పాలంటే చాలా పీక్ తీసుకుపోయారు ఎమోషనల్ పరంగానైతే. అంటే దాని వెంటనే మనకి సాటిస్ఫై అనిపిస్తుంది. అంటే ఒకటి మనం ఇది జరగొద్దురా దేవుడా అని మనం కోరుకుంటా అంటాం మనసులో. ఆడియన్స్ పల్స్ డైరెక్టర్కి రైటర్కి బాగా తెలుసు. సో స్క్రీన్ ప్లే పరంగా డైరెక్షన్ మాత్రం చాలా బాగా చేశారనమాట. సో ఒకటి జరగద్దు అని మనం కోరుకుంటూ ఉంటాం. సో అది జరుగుతుంది. తర్వాత మనల్ని సాటిస్ఫై చేయడానికి ఇంకోటి జరుగుతుంది. నేను చెప్తే అది స్పాయిలర్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తలేను అనమాట. సో ఆ ఎలిమెంట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్లీ క్లైమాక్స్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా తప్పకుండా చూడండి. మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కమెంట్ చేయండి సిరై మూవీ డిస్కషన్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్